హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మై డియర్ విలన్ స్టోరీలో 32 పార్ట్లో ఉన్నాం. స్టోరీలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. మైనాతో కలిసి తనని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయడానికి బయలుదేరాడు సామ్రాట్ హాస్పిటల్ నుండి. ఆర్నవ్ సామ్రాట్ని గల్లీ రౌడీ అన్న దగ్గర నుండి మైనా మనసంతా ఏదోలా ఉంది. నిజానికి అప్పుడే ఆర్నవ్కి గట్టిగా సమాధానం చెప్పాలి అని కూడా అనుకుంది. కానీ తనున్న ప్లేస్, సిచ్యువేషన్ కరెక్ట్ కాదని ఆలోచించి వెనక్కి వచ్చింది మైనా. ఆలోచనలో ఉన్న మైనాను చూసి కార్ డ్రైవ్ చేస్తూనే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఏమైందే అని అడిగాడు సామ్రాట్. మైనా సమాధానం చెప్పకుండా ఇంకా డల్గా ఆలోచనల్లోనే ఉండడంతో, ఏయ్ పిచ్చుకా, నాకిలా ఉంటే చిరాకని తెలుసు కదా, ఎందుకు ప్రతిసారి అడిగిందే అడిగించుకుంటూ ఉంటావు? ఏదైనా ఒక్కసారి అడిగితే సమాధానం చెప్పడం చేత కదా నీకు అన్నాడు కాస్త కోపంగా సామ్రాట్. అయినా కూడా మైనా ఇంకా మౌనంగానే ఉండడంతో, అస్సలే చిరాకులో ఉన్నానే, ఇంకా కోపం తెప్పించావు అనుకో, అనవసరంగా నా చేతుల్లో తన్నులు తింటావు అన్నాడు సామ్రాట్. అసలు ఏమైందో చెప్పొచ్చు కదా అని అసహనంగా అరిచాడు సామ్రాట్. సామ్రాట్ గారు, అది కాదు, ఆర్నవ్ సార్ మిమ్మల్ని అలా అనడం నాకు అస్సలు నచ్చలేదు నెమ్మదిగా చెప్పింది మైనా. ఓ, నువ్వు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? వదిలేవే, వాడు వెదవా అన్నాడు సామ్రాట్. బాబు బాగా సంపాదించి పెడితే కూర్చొని తింటూ ఎన్నైనా చెప్తాడు. కష్టపడి పని చేస్తే తెలుస్తుంది అప్పుడు వాడికి కష్టం విలువ, పైసా విలువ. అయినా అలాంటి బేవాస్ గాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు అప్పుడు నాకు వచ్చిన కోపానికి నేను అప్పుడే పడుకోబెట్టేసేవాడిని వాణ్ణి. కానీ కేవలం నేను అక్కడ మైరా మేడంని చూసి ఆగిపోవాల్సి వచ్చింది. లేదంటేనా ఆ నా కొడుక్కి అబ్బ పక్కనే బెడ్ రిజర్వ్ చేసేవాణ్ణి కోపంగా అన్నాడు సామ్రాట్. అవును సామ్రాట్ గారు, నిజంగా నేను కూడా ఆంటీని చూసే ఊరుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆరవ్ గారు కూడా చాలా మంచి వాళ్ళనే ఉన్నారు. ఏంటో ఆర్నవ్ సార్ ఒక్కరే ఇలా ఉన్నారు చ అంది మైనా పెదవి విరుస్తూ. ఏయ్, వాడి గురించి నా ముందు మాట్లాడొద్దే. అలాగే మేడం వాళ్ళ భర్త గురించి కూడా. ఆయనకు కూడా పొగరేం తక్కువ లేదు. తండ్రి పొగరే కొడుకు వచ్చింది అన్నాడు సామ్రాట్. తెలుసా, నన్ను లోపలికి పిలిచి ఏం చెప్పాడో అని అనగానే, ఏం చెప్పారు అని అడిగింది మైరా. నేనంట మైరా మేడంకి తోడుగా ఉండాలంట, అది కూడా రిక్వెస్ట్గా కాదే, ఆర్డర్ వేస్తున్నాను నాకు అన్నాడు సామ్రాట్. మీలాగే ఉన్నారు సార్ కూడా, భలే కుదిరిందిలేండి మీ ఇద్దరికి ఇద్దరే అని కిసుక్కున నవ్వింది మైనా. మైనా అలా అనగానే సర్రున కోపం పొంగుకొచ్చిన సామ్రాట్ పక్కనే ఉన్న మైనా నడుము మీద గట్టిగా గిల్లి, చంపుతా మళ్ళీ అలా అన్నావంటే, మేమిద్దరం మొకలా ఉండడం ఏంటే, ఈ సామ్రాట్ గాడు ఒక్కడే. అసలైతే ఆయన చెప్పిన పద్ధతికి నేను అస్సలు అక్కడ ఉండడానికి ఒప్పుకునేవాన్నే కాదు. కాకపోతే మైరా మేడంని చూసి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకో ఆవిడ ఏడుస్తుంటే చూడలేకపోతున్నానే. నేనెప్పుడు ఎవరితో కూడా ఇంతలో కనెక్ట్ అయ్యింది లేదు. ఆవిడ అంతలా ఏడుస్తుంటే వదిలి రాలేకపోయాను. అందుకే ఆవిడతో ఉండాలని నిర్ణయించుకున్నాను అన్నాడు సామ్రాట్. నిజంగా నాకైతే చాలా నచ్చింది సామ్రాట్ గారు, మీరు అలా ఆంటీకి తోడుగా ఉంటాను అన్నారు కదా. నేనింకా ఎక్కడ నాకేంటి అవసరం అంటారేమో అని చాలా బాధపడ్డాను మనసులో. కానీ మీరు ఉంటాను అని చెప్పారు కదా, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంది మైనా. మామూలుగా వేరే ఎవరికో అయినా, ఎవరి కోసమో ఏంటే, నువ్వు మైరా మేడం తప్ప ఆ ప్లేస్లో వేరే ఎవ్వరున్నా ఖచ్చితంగా ఒప్పుకునేవాడిని కాదు. చెప్పాను కదా, మైరా మేడం అంటే ఎందుకో బాగా కనెక్ట్ అయ్యాను. మేబీ అందుకేనేమో వాళ్ళ హస్బెండ్ పొగరు నచ్చకపోయినా ఆవిడ అడిగింది కదా అని అడ్డు చెప్పలేకపోయాను అన్నాడు సామ్రాట్. ఏంటో మీరు సామ్రాట్ గారు, ఎవరిని లెక్క చేయను అంటారు, ఎవరిని పట్టించుకోను అంటూనే మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ సామ్రాట్ గారు అంది మైనా సామ్రాట్ చేయి పట్టుకుని. సర్లే, నువ్వు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నీ ఫ్రెండ్స్ వంట చేశారో లేదో కూడా తెలీదు, బయట తినేసి ఇంటికెళ్ళి హాయిగా నిద్రపో అంటూ కార్ని ఫుడ్ కోర్ట్ వైపుకి తీసుకువెళ్ళిపోయి ఆపాడు సామ్రాట్. మీరు కూడా ఏం తినలేదు సామ్రాట్ గారు, ఉదయం నుంచి అలానే ఉన్నారు అంది మైనా. నేనే కాదే, పాపం మేడం కూడా ఏం తినలేదు. అదే నేను ఇందాక మేడంని తీసుకెళ్లి ఏదైనా తినిపిద్దామా అనుకుంటే ఆ ఎదవ వచ్చి
మొత్తం సర్వనాశనం చేశాడు అని మళ్ళీ జరిగింది గుర్తురాగానే కోపంగా ఆర్నవ్ని తిట్టుకోవడం స్టార్ట్ చేశాడు సామ్రాట్. అబ్బా, మళ్ళీ మొదలెట్టారా? ఒక్కసారి పేరు చెప్తే చాలు ఇంకా ఆపకుండా తిడుతూనే ఉంటారు. ఇక ఊరుకోండి సామ్రాట్ గారు అంటూ చెయ్యి పట్టుకుని మెల్లిగా సవరదీస్తూ చెప్పింది మైనా. తను పట్టుకున్న చేతిని మరో చేత్తో చటుక్కున పట్టుకుని మైనాను మొత్తంగా ఒళ్ళోకి లాక్కున్నాడు సామ్రాట్. ఆచ్! సామ్రాట్ గారు ఏం చేస్తున్నారు? వదలండి అంది మైనా. ఆగవే, నీకు విషయం చెప్పాలి అంటూ తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మైనా వెంట్రుకలని సవరిస్తూ మెడ మీద ముద్దు పెడుతూ చెప్పాడు సామ్రాట్ గారు. ఏంటి సామ్రాట్ గారు, ఏం చెప్పాలి అడిగింది మైనా. అది ఉదయం నీ దగ్గరికి వద్దామని బయలుదేరుతున్నానా, సడన్ గా అప్పుడే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు అంటూ అతను ఏం చెప్పాడో జరిగింది పూర్తిగా చెప్పాడు సామ్రాట్. అవునా, నిజంగానా సామ్రాట్ గారు? ఎంత మంచి మాట చెప్పారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంది మైనా నవ్వుతూ. నీకెందుకే అంత సంతోషం అని కోపంగా అడిగాడు సామ్రాట్. ఎందుకేంటి సామ్రాట్ గారు, మీరు గనక సార్ చెప్పినట్టు చేస్తే నాకు కాదా సంతోషం? ఇక ఇప్పుడు మా ఇంట్లో కూడా మీతో పెళ్లికి ఈజీగా ఒప్పించగలను నేను అంది మైనా. అంటే అంటే ఏంటే, వాళ్ళు ఒప్పుకోకపోతే నేను నిన్ను వదిలేస్తా అనుకున్నావా? సీరియస్ గా అడిగాడు సామ్రాట్. అబ్బా, అది కాదు సామ్రాట్ గారు. పిచ్చుక, ముందు మ్యాటర్ తేల్చవే, ఇలా సాగదీసావనుకో సావగొడతా ఉరిమి చూస్తూ అన్నాడు సామ్రాట్. అయ్యో సామ్రాట్ గారు, నా మనసులో మీ మీద పిచ్చి ప్రేమ ఉన్నా కూడా ఎక్కడో మీ ప్రొఫెషన్ గురించి ఆలోచించి ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని ఎప్పుడు బాధపడేదాన్ని. నేను నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది జరగని పని. ఒకవేళ అదే జరగాల్సి వస్తే నేను చావడానికైనా సిద్ధమే గాని మీరు కాకుండా ఇంకొకరిని నా లైఫ్లో అస్సలు ఊహించుకోలేను. అలా అని ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి ఎలా మీకు దగ్గర అవ్వాలా అని ఇన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాట విన్నాక నాకు ఇంకా ఏ బాధ లేదు. మిమ్మల్ని కాదు అని చెప్పడానికి అమ్మ వాళ్ళకు కూడా ఎలాంటి రీజన్ ఉండదు. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అని హ్యాపీగా చెప్పింది మైనా. అంటే నా ప్రొఫెషన్ మార్చుకోకపోతే నువ్వేం చేసేదానివే? చచ్చిపోయేదానివా అని అడిగాడు సామ్రాట్. నేను అలా అనలేదు కదా సామ్రాట్ గారు అంది మైనా. నువ్వు ఇప్పుడు అంది అలాగే ఉంది మరి. సామ్రాట్ గారు, ఇంత మంచి హ్యాపీ న్యూస్ చెప్పి ఎందుకు ఇలా కాలికి వేస్తే వేలికి వేస్తూ వేలికి వేస్తే కాలికి వేస్తూ నన్ను ఏడిపిస్తారు అని బొంగమూతి పెట్టింది మైనా. నువ్వు ఇలా మూతిని ముద్దుగా ముడవద్దే, నేను అస్సలు కంట్రోల్లో ఉండలేను అని ముద్దుగా ముడిచిన మూతిని 2 వేళ్లతో పట్టి లాగుతూ చెప్పాడు సామ్రాట్. ఇంకా నేను ఓకే చెప్పలేదు. నీతో ఓ మాట చెప్పి నువ్వేమంటావో అడిగాక అప్పుడు ఓకే చేద్దాం అనుకున్నాను అన్నాడు సామ్రాట్. సామ్రాట్ గారు, నిజంగా నా కోసం ఆలోచించారా మీరు అని అడిగింది. మరి ఆలోచించాలి కదే, వన్స్ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్లో జరిగే ప్రతిదీ నీతో షేర్ చేసుకోవాలి కదా అన్నాడు సామ్రాట్. థ్యాంక్ యూ సామ్రాట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వెంటనే ఓకే చెప్పండి, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది అంటూ సామ్రాట్ బుగ్గలు పట్టుకుని లాగేస్తూ చెంప మీద ముద్దు పెట్టుకుని మరీ చెప్పింది మైనా. వస్తే మెంటల్ పిచ్చుక, మొగుడికి ముద్దు పెట్టాల్సింది ఇక్కడ కాదే అంటూ అన్నాడు సామ్రాట్. సామ్రాట్ మొగుడు అన్న మాటకి సిగ్గుతూ తలదించేసి కనురెప్పల్ని వాల్చేసిన మైనా బుగ్గలు ఎర్రగా మార్చేసుకుంది. ఎర్రగా మారిన మైనా బుగ్గలను చూస్తూ, మరి నీకు ఇంత గుడ్ న్యూస్ చెప్పినా నాకు స్వీట్ వద్దా గారంగా అడిగాడు సామ్రాట్. కదా, పదండి, ఈరోజు మీకు నేను ట్రీట్ ఇస్తాను అని మైనా చెప్తుంటే, నీ బొంద, నాకు కావలసిన స్వీట్ అది కాదు ఇది అంటూ ఇద్దరి పెదాలని ముడేశాడు సామ్రాట్. 15 నిమిషాల తర్వాత సంతోషంగా ఇద్దరూ కలిసి కార్ దిగి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి మైనాకి నచ్చినవన్నీ ఆర్డర్ చేశాడు సామ్రాట్. ఆర్డర్ వచ్చాక తను తింటూనే సామ్రాట్కి కూడా తనే తినిపించింది మైనా. ఆ తర్వాత మైనాని తీసుకెళ్లి తన ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి తను మళ్ళీ హాస్పిటల్కి రిటర్న్ అయ్యాడు. ఇక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన స్నేక్ రాజ్కి యాక్సిడెంట్ అయింది కదా. డివైడర్ మీద పడిన స్నేక్ ను రోడ్ మీద అడ్డంగా పడుకోబెడుతూ తను వెళ్లి డీసీఎంలో ఎక్కాడు ఆ డీసీఎం డ్రైవర్ మళ్ళీ.
50 అడుగుల దూరంలో ఉన్న DCM ని స్టార్ట్ చేసి 200 స్పీడ్ ని దాటేసి దూసుకు వచ్చాడు అతను. బాస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సరిగ్గా స్నేక్ రాజ్ మోచేతులపై నుండి DCM టైర్లను ఎక్కించి ఆరవ్ను కాపాడిన చేతులు అతనికి ఇకపై ఉపయోగపడకుండా చెయ్యాలన్నది అతని ఇంటెన్షన్. వేగంగా దూసుకు వస్తున్న DCM స్నేక్ రాజ్ బాడీకి 10 అడుగుల దూరంలోకి వచ్చాక అప్పుడే అదే రోడ్లో సడన్ గా ఒక కార్ అటుగా రావడం చూసి ఒక్కసారిగా DCM ను కాస్త పక్కకు తప్పించి మోచేతులపై నుండి వెళ్లాల్సిన DCM టైర్స్ ని కాస్త అరచేతులపై నుండి తీసుకువెళ్లడంతో నుజ్జు అయ్యాయి మొత్తం స్నేక్ చేతులు. అరచేతులకి సన్నగా ఉన్న ఎముకలు కాస్త పటపటాని విరగడంతో అప్పటి వరకు స్పృహలో లేకుండా ఉన్న స్నేక్ రాజ్ ఆ నొప్పి నరకాన్ని తలపించేసరికి ఆ అంటూ గట్టిగా అరిచాడు. ఇంతకీ ఆరవ్ మీద పగతో స్నేక్ కి యాక్సిడెంట్ చేయించింది ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేయండి కూడా.